నమస్తే, వెల్కమ్ టు మే టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో స్థానిక తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ మంచు నాగేష్ సందర్శించారు. రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, ఆర్ఐ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సాదా పరిమళం ఇవ్వండి, అదేవిధంగా అసెంబ్లీ సమస్యలు ఇవ్వండి, వాటి మీద మాత్రం ఇప్పుడు చర్య తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వస్తాయి కావాలని అన్ని జిల్లాలకు ఒకేసారి వస్తాయి. మిగతా కేసులు ఉంటే మీరు లెవెల్లో ఉన్నాయనుకోండి, ఈ రికార్డు చూస్తారు. మీరు ఇచ్చే 60 దరఖాస్తులు 69 దరఖాస్తులు ఉన్నాయి. 60 దరఖాస్తు మొత్తం కూడా రికార్డు వెరిఫై చేసుకుంటారు. ఈ 40 రోజులు 69లో సగం పోతాయి క్లియర్గా. ఇంకో సగం సంబంధించిన దాంట్లో ఇంకో కొద్దిగా 20 వరకు మనకు నోటీసులు ఇచ్చడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ, ప్రయాణం తీసుకోవడం కానీ, స్టేట్మెంట్ రికార్డు చేయడం, నోటిఫై కాకపోలేదు. ఫారెస్ట్ లో నోటిఫై అయిన తర్వాత మన చేతానికి ఏముండదు. నోటిఫై కాకపోతే మన చేసుకోవచ్చు. ఒకవేళ నోటిఫై అయింది అనుకోండి, దానికి ఎవరు ఉంటుంది చూద్దాం. మనం దాంట్లో ఫారెస్ట్ అప్లిద్దాం. నేను ఏమంటున్నా, ఫారెస్ట్ ల్యాండ్ లో మనం కలగని సెటిల్మెంట్ ఫారెస్ట్ రెవెన్యూ వచ్చిందనుకోండి, మీకు అర్థం పెడుతుంది. లేదు అనుకోండి, మన గజల్లో ఉన్నాం, మన దాంట్లో ఫారెస్ట్ ఉంటుంది. 60 పద్ధతులు 60 పద్ధతులు సార్ మా దగ్గర కానీ మాకు ప్రాబ్లం ఏమైంది సార్? ఇప్పుడు ఇక్కడ రైతులకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఎవరి కబ్జాలు ఎటువంటి ఏం లేదు. కానీ మాకు పెద్ద సమస్య ఏంటంటే ఫారెస్ట్ పెద్ద సమస్య వచ్చింది. ఆ గేజెట్ ఏమంటారు సార్, తాతల ముత్తాతల నుంచి ఎందుకు కట్టారు? అరే ఇది గేజెట్ మాది ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ నంబర్ వాళ్ళు తీసేసుకుని బందీలు వస్తలేవు, రైతులకు రైతు బంధు వస్తలేదు, భూములన్నీ ఇబ్బందుల పాలైతే పర్వతాపూర్ విలేజ్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం ఒకటే సార్. అడిషనల్ గా ఒకటి అప్పుడు పాస్బుక్ వచ్చినప్పుడు తండ్రి పేరు అన్న ప్రాబ్లం పీక్ లో పడుతుంది. ఒక్కటి గమనించాలి కొద్దిగా దీంట్లో ఇష్యూలో. దరఖాస్తు వచ్చి 70 దరఖాస్తు మీ ఊళ్ళకి వచ్చే టీం వచ్చింది కదా, మళ్ళీ మీ ఊళ్ళకి వచ్చి పరిష్కరిస్తుంది. భూమి ఎక్కడ పోదు. భూభారతి రెవెన్యూ సదస్సులు ఈరోజు మనకు పర్వతాపురం విలేజ్ రామాయపేట మండలం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా రైతులందరూ కూడా సుమారుగా 70 దరఖాస్తులు ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించిన సర్వే నెంబర్ 150 సంబంధించిన ఇష్యూస్ ఉన్నవి. దీంట్లో కొంత ఎక్స్టెంట్ కూడా పెరిగింది. దీనికి ప్రత్యేకంగా జాయింట్ ఎక్స్పెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూ సమస్యలు ఏమన్నా ఎక్స్టెంట్ తప్పున్నా కానీ, పేరులో తప్పున్నా కానీ కూడా చిన్న చిన్న సమస్యలు అంటే కూడా ఈ రెవెన్యూ సోర్స్ వల్ల పరిష్కారం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని రానున్న 45 రోజుల్లో మనం తీర్చి దానికి సమస్య పరిష్కరించారు.